ఫోకస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. నమస్కారం అందరికీ. వాళ్ళ మనతో పాటు మన స్టూడియోలో డాక్టర్ ఆర్బి సుధా గారు ఉన్నారు. సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ అండ్ లైఫ్ కోచ్ అటు ప్రెసెంట్ అయితే కుజస్తంభనం జరగబోతుందంట. మరి ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, ఎలా ఉంటే పరిహారాలు ఏం చేసుకోవాలనేది మేడం అడిగి తెలుసుకుందాం. ఇంకెందుకు వీడియోలోకి వెళ్తాం. మ్యామ్, ఇప్పుడు చాలా మంది సోషల్ మీడియాస్లో ఆర్ఎల్స్ బయట ఎక్కడైనా సరే హాట్ టాపిక్ గా కుజస్తంభన అనేది స్టార్ట్ అయింది మళ్ళీ. సో కుజస్తంభన అంటే అసలు ఏంటో వివరించండి. తప్పక కుజ స్తంభించడం అనేది హాట్ టాపిక్ ఇప్పుడు. ఎందుకంటే జనరల్ గా ఏంటంటే అది కుజుడు ఒక్కొక్క రాశిలో, మన ద్వాదశ రాశుల గురించి కూడా మాట్లాడుకోవాలి కనుక, ఒక్కొక్క రాశిలో ఏంటంటే 45 రోజులే ఉంటాడు. షార్ట్ టర్మ్ అనమాట, షార్ట్ పీరియడ్ అనమాట. సో ఈయన ఏంటంటే ఏమవుతుందంటే ఆయనకి ఇప్పుడు ప్రస్తుతం ఆగస్ట్ 26 నుంచి ఆయనేమో మిథునంలోనే ఉన్నారు. ఆయన మళ్ళా కర్కాటకానికి వస్తున్నారు అనమాట. కర్కాటకానికి వచ్చినప్పుడు ఆయన నీచపడతారు. సో ఇప్పుడు కుజుడేమో మిథునంలో ఉంటే మిథునానికి అధిపతి ఏమో బుధుడు. బుధుడు అగైన్ ఏంటంటే ఎనిమి అవుతాడు అనమాట. మనం జనరల్ గా ఏంటంటే ప్లానెటరీ పొజిషన్స్ కానీ ప్లానెట్స్ కానీ ఇప్పుడు 9 ప్లానెట్స్ ఉన్నాయి. 9 ప్లానెట్స్ కి ఏంటంటే ఫ్రెండ్షిప్స్ అనేది మాట్లాడుకుంటాం, ఎనిమిటీ అనేది మాట్లాడుకుంటాం. సో మార్స్ కి అంటే కుజుడికి బుధుడు ఎనిమి అవుతాడు అనమాట. సహజంగానే ఫ్రెండ్షిప్ దాంట్లో మన ఎనిమి అని తీసుకున్నాం. సో ఒక ఎనిమి ఇంట్లో ఉండి అలాగే కర్కాటకానికి వచ్చినప్పుడు నీచ పడతాడు. సో కర్కాటకానికి వచ్చినప్పుడు నీచ పడినప్పుడు స్తంభన అనేది జరుగుతుంది. అంటే ఏంటంటే, సో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి ఒంట్లో బాగాలేదు, నలతగా ఉందనుకో, మనం చేయలేము కదా, సో పడుకోవాలి లేకపోతే రెస్ట్ తీసుకోవాలి అనుకుందాం కాసేపు. సో అక్కడే ఆగిపోతాం కదా, మిగతా పనులన్నీ ఆగిపోతాయి. సో అది స్తంభించడం అంటే అదనమాట. సో స్తంభించడం అనేది మనం రిట్రోగ్రేడ్ మోషన్ ప్లస్ రిట్రోగ్రేడ్ మోషన్ కూడా మనం నీచ పడినప్పుడు చెప్తాము. అలాగే మనం ఏంటంటే ఇప్పుడు రావుకేతులతో కలిసి ఉన్నప్పుడు కానీ లేకపోతే కొంచెం రిట్రోగ్రేడ్ మోషన్ ఇన్ ఎనిమీస్ హౌస్ అనుకుందాం, అలాంటప్పుడు ఏంటంటే పనులు అనేవి జరగవు అంత ఈజీగా. మనకి తెలిసిన ఇంకో విషయం ఏంటంటే కుజుడు అనేవాడు మనకి ఇచ్చేది ఎప్పుడు అగ్రెసివ్నెస్ ఇస్తాడు అనమాట, కరేజ్ ఇస్తాడు. ఇవన్నీ ఎందుకు కావాలి మనకి, ఒక లైఫ్ లో కావాలి కదా ఇవన్నీ. ఎందుకు కావాలి, ఒక పనిని మనం పూర్తి చేయాలి అన్నప్పుడు ఏ పనైనా సరే, అది చిన్న పని అవ్వచ్చు పెద్ద పని అవ్వచ్చు, వాళ్ళ దీన్ని బట్టి ఉంటుంది. అది పూర్తి చేయాలి అన్నప్పుడు మనకి ఆ ధైర్యం అనేది కావాలి, నమ్మకం అనేది కావాలి. ఇవన్నీ ఏంటంటే ముందుకు సాగడానికి ఒక సూచనలే కదా. సో ఇవన్నీ ఏంటంటే కొంచెం తగ్గుతాయి అన్నమాట. సో అందుకోసం మనం ఏంటంటే కుజస్తంభన గురించి ఎక్కువ మాట్లాడుకోవడం అనేది జరిగింది. అసలు ఇప్పుడు ఏం జరుగుతోంది 2024, 2025 లో చూద్దాం, అంటే ఈ ఇయర్స్ లో. సో ప్రస్తుతం ఆగస్ట్ 26 నుంచి మనకి మిథునంలోనే ఉన్నారు. ఆయన మళ్ళీ ఏంటంటే కర్కాటకానికి 20th అక్టోబర్ వస్తున్నారు. 20th అక్టోబర్ నుంచి 21st జాన్ వరకు మనకి కర్కాటకంలో ఉన్నారంటే నీచ స్థితిలో ఉన్నారు. సో నీచ స్థితిలో ఉన్నప్పుడు స్తంభించినట్లు లెక్క. తర్వాత ఏంటంటే 7th డిసెంబర్ నుంచి రిట్రోగ్రేడ్ అవుతున్నారు. రిట్రోగ్రేడ్ మోషన్ అంటే అసలు ఏంటి అంటే వెనక్కి తిరిగి చూస్తున్నట్టు, స్ట్రైట్ గా వెళ్లకుండా ఆగిపోయి వెనక్కి తిరిగి ఫ్లిప్ సైడ్ అంటూ ఉంటాం మనం, అలా చూస్తున్నట్టు అన్నమాట. అది ఎప్పటి వరకు ఉంది మనకి, ఫిబ్రవరి వరకు ఉందన్నమాట. సో ఇది కూడా ఏంటి, దీంట్లో మళ్ళా పైకి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఎలా వస్తుంది, ఒక కర్వ్ కింద ఇప్పుడు ముందుకు సాగడం అవుతుంది, మళ్ళీ వెనక్కి తిరగాలంటే ఒక కర్వ్ వస్తుంది, మళ్ళా సర్కిల్ మళ్ళీ పైకి వెళ్ళాలి. సో మొత్తం కలిపితే ఏంటంటే 7th జూన్ వరకు ఇట్లా జరుగుతోంది అనమాట. అంటే 21st జాన్ నుంచి ఫిబ్రవరి 24th అనుకుందాం కాసేపు. అప్పటికి మనకి జెమిని అంటే మిథునంలో ఉంటున్నారనమాట. అదైన తర్వాత మళ్ళా కిందకి దిగడం అనేది జరుగుతుంది. మళ్ళా కర్కాటకంలో నీచపడి మళ్ళా 7th జూన్ వరకు అక్కడే ఉండి మళ్ళా సింహానికి వెళ్తున్నారు. ఇంత కథ ఉందన్నమాట వెనక కుజుడికి. అంటే ఇప్పుడు జరిగే పరిస్థితి అన్నమాట.
ట్రాన్సిట్స్ అంటాం, మనం గోచారం అంటాం. సో గోచార రీత్యా మనం చూస్తే ద్వాదశ రాసుల వారికి తప్పక మిశ్రమ ఫలితాలు కొన్ని ఉండొచ్చు. కొంతమందికి ఏంటంటే బాగుండొచ్చు, కొంతమందికి బాగుండకపోవచ్చు. బట్ జనరల్ గా ఏంటంటే మనం చెప్పేది 8 ఇంట్లో ఉన్న అలాగే నీచ పరిస్థితిలో ఉన్నా కనుక తప్పక కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. ఓకే, అలాగే కుజుడు మనం ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ చెప్పుకోవాల్సింది ఏంటంటే మంగళకారకుడు అంటాం. మంగళం అంటే ఎప్పుడు చెప్తాం మనం? పెళ్లికి చెప్తాం, దాంపత్య జీవితం చెప్పుకుంటాం అన్నమాట. అలాగే ఇప్పుడు ఈ కాలంలో మనం చెప్పుకోవాలంటే ఇంటర్ పర్సనల్ రిలేషన్షిప్స్. అది లేకుండా మనం పనే చేయలేము కదా అసలు. ఇంట్లో సరిగ్గా లేకపోతే బయటకి ఎలా పని చేస్తాం? ఎవరో ఒకళ్ళు హస్బెండ్ వైఫ్ బుర్ర తింటూ ఉంటే ఎలా వెళ్ళి చేస్తాం? చేయలేము కదా. సో ఈజీగా ప్రేక్షకులకు అర్థం అవ్వాలని అలా చెప్పాను. బట్ ఎవరైనా సరే రోజు గొడవ పెట్టుకుని ఆర్గ్యుమెంట్స్, డిసగ్రిమెంట్స్ ఉన్నప్పుడు మనం వెళ్ళి చేయలేము అనమాట. పని చేయడంలో మనకి ప్రాబ్లమ్స్ వస్తుంది. అలాగే లాంగ్ టర్మ్ లో మనకి యాంగ్జైటీ అనేది వస్తుంది, మెంటల్ ప్రెషర్ అనేది ఉంటుంది, పనిలో సక్రమంగా చేయలేము. సో అది కూడా ఒక అడ్డంగం కిందే మనం తీసుకోవాలి. అలా ఒకటి కాకుండా ఈయన మంగళకారకుడు నేను ఇందాక చెప్పినట్టు పెళ్లికి కూడా మనం మోస్ట్ ఇంపార్టెంట్ మార్స్ బాగుండాలి, కుజుడు బాగుండాలి అని చెప్తాం. అలాగే హెల్త్ కూడా అంతే. బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కి మనం ఎక్కువ కుజుడిని చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. అవన్నీ రాకూడదు, హెల్త్ ప్రాబ్లమ్స్ రాకూడదు. అలాగే కెరియర్ లో స్తంభన రాకూడదు. స్తంభన అంటే ఆగిపోవడం. ఆగిపోవడం అంటే మనం ఎంత ప్రయత్నించా అసలు అవ్వట్ల. సో అలాంటివన్నీ రాకూడదు అన్నప్పుడు ఏంటంటే మనం కొన్ని పరిహారాలు చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఇది బేసిక్ గా ఏంటంటే కుజుడి ఒక ట్రాన్సిట్ కానీ గోచరం కానీ ఈ సంవత్సరంలో జరిగేది. మళ్ళా చెప్తున్నాను. సో కర్కాటకానికి 20th అక్టోబర్ కి వస్తున్నారనమాట. ఆయన 21st జాన్ వరకు అందులోనే ఉంటున్నారు కర్కాటకం. కర్కాటకంలోనే కుజుడు నీచ పడతారనమాట. నీచంగా ఉన్నప్పుడు కొన్ని స్తంభిస్తాయి, మనం మాట్లాడుకున్నాం. అలాగే ఏంటంటే 7th డిసెంబర్ నుంచి 21st జాన్ వరకు కర్కాటకంలో రిట్రోగ్రేడ్ లో ఉంటున్నారు. రిట్రోగ్రేడ్ అంటే ఏంటంటే వెనక్కి తిరిగి మళ్ళీ పైకి వెళ్తున్నారు. పైకి ఏంటంటే ఎక్కడికి? మనకి మిథునానికి వెళ్తున్నారు అనమాట. సో మిథునంలో మళ్ళా 24th ఫిబ్రవరి వరకు ఆయన రిట్రోగ్రేడ్ లో ఉంటున్నారు అనమాట. మళ్ళా ఏమవుతోంది? ఏప్రిల్లో ఆయన మళ్ళా కర్కాటకానికి దిగుతున్నారు అనమాట. 2025 ఏప్రిల్. ఇవన్నీ మనం 24 అండ్ 25 అది 7th జూన్ వరకు కర్కాటకంలో నీచ స్థితిలో ఉంటున్నారు అనమాట. సో ఇది కన్ఫ్యూజ్ కాకుండా బాగా వింటే కనుక, క్లియర్ గా వింటే కనుక అర్థం అవుతుంది. సో 3rd ఏప్రిల్ నుంచి 7th జూన్ వరకు మనకి కర్కాటకంలో నీచ స్థితిలో ఉంటున్నారు, డైరెక్ట్ మోషన్ లో ఉంటున్నారు అనమాట. సో రిట్రోగ్రేడ్ లేదు అక్కడ, డైరెక్ట్ మోషన్. అది 7th జూన్ కేమో కిందకి దిగుతున్నారు, ఎక్కడ? సింహానికి దిగుతున్నారు అనమాట. సో ఇంత ఏంటి ఆల్మోస్ట్ 8 months ఏంటంటే అన్ని ద్వాదశ రాసులకి ఎఫెక్ట్ అనేది ఉంటుంది. నేను ఇందాక చెప్పినట్టు ఇవన్నీ హెల్త్, అట కుటుంబ విషయం, అలాగే పెళ్లి విషయం, లవ్ రిలేషన్షిప్ అండ్ ఆల్సో స్టేటస్, ఈ అన్నిటికీ ఏంటంటే భంగం కలుగుతుంది, స్తంభిస్తుంది అని చెప్పడానికి ఇంత వివరణ మనం ఇవ్వాల్సి వచ్చింది అనమాట. జనరల్ గా ఏంటంటే మనం ఎప్పటికైనా కుజుడికి పరిహారం చేసుకోవాలి అన్నప్పుడు తప్పక సుబ్రహ్మణ్య స్వామికి చేసుకుంటాము. అలాగే ఏంటంటే దుర్గాదేవికి ఎక్కువ చేసుకోవడం అనేది ఆన్మాయిత్ అన్నమాట. సో జనరల్ గా ఏంటంటే మనం ఓం కుజాయ నమః అని మనం మంత్రం కంటిన్యూస్ గా చాంట్ చేసుకోవచ్చు అన్నమాట. మ్యామ్ ఇప్పుడు మీన రాశి వారికి ఎలా ఉందో వివరించండి. తప్పక మీన రాశి వాళ్ళకి మనం చూసాము అంటే కుజుడేమో 2వ ఇంటి అధిపతి అయ్యాడు. సో తప్పక ఎవరైనా ఇప్పుడు దెబ్బలాడి దూరంగా సెపరేషన్ అయిన వాళ్ళు, హస్బెండ్ అండ్ వైఫ్, అలాగే పిల్లలు కావాలి అనుకున్న వాళ్ళందరికీ ఇది అంత మంచి తరుణం కాదు. ఎడబాటు అనేది ఖాయం అన్నమాట. సో ఎందుకంటే 4th house లో సంచారం జరుగుతోంది, అలాగే 5th house లో నీచ పడతారు అనమాట. అండ్ ఆల్సో మనం చూసాము అంటే 9వ లార్డ్ అంటే 9th లార్డ్ కూడా అయ్యాడు ఈయన. సో ఏమవుతుంది ఇక్కడ? భాగ్యానికి కొంత భంగం కలిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఆపర్చునిటీస్ చాలా వస్తాయి వీళ్ళకి, ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. కానీ ఏమవుతుంది అక్కడ? తీసుకుంటారు, వాళ్ళు శ్రమ పడిన దానికి, వాళ్ళు తీసుకున్న దానికి బాధ్యతలు ఎక్కువ తీసుకున్నారు అనుకో, వాళ్ళు చేయలేకపోతారు
సక్రమంగా. చేయలేనప్పుడు ఏంటంటే యాంగ్జైటీ, ప్రెషర్కి గురవుతూ ఉంటారు. సో తప్పక ఆ ప్రెషర్ అనేది ఉంటుంది. ఎస్పెషలీ కెరియర్ ప్రెషర్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. కొన్ని సమయాల వ్యక్తిగత జాతకాలు చూసినప్పుడు వాళ్ళకి ఉద్యోగాల దగ్గర దూరం అవ్వడం కూడా కనిపిస్తుంది. అంటే ఉద్యోగం మార్పిడి అని మంచిగా చెప్పేస్తాం, కానీ ఉద్యోగం లేకుండా ఉండవలసిన స్థితి కూడా రావచ్చు అనమాట. సో ఇవన్నీ చూసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. కరెక్టే. ఏంటంటే తప్పక వీళ్ళ పరిహారం అనేది తప్పక చేయాలన్నమాట. ఎందుకంటే దూరంగా ఉన్న వీళ్ళకి ఎస్పెషల్లీ ట్రావెలింగ్ కూడా ఉంటుంది. ఎప్పుడు చెప్తూనే ఉంటారు ట్రావెలింగ్ బాగా చేసుకుంటారు అని. ట్రావెలింగ్ ఎంజాయ్ చేస్తారు వీళ్ళు యాక్చువల్గాను. సో వీళ్ళు ఎంజాయ్ చేసే వాళ్ళు ఏంటంటే ట్రావెలింగ్ వెళ్ళొచ్చు, వేరే చోటకి వెళ్ళొచ్చు, కానీ ఏంటంటే దాంట్లో కూడా కొన్ని భంగాలు అనేవి కలుగుతూ ఉంటాయి అన్నమాట. సో అది కూడా కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన ఒక తరుణం. ఎందుకంటే ఈ తరుణం మనం మాట్లాడేది 8 నెలలు. ఈ తరుణం కొంచెం జాగ్రత్తగా ఉండడమే మంచిది. హెల్త్ విషయం కూడా సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి కనుక ఎప్పుడు మనకి కర్కాటకంకి వచ్చినప్పుడు, అంటే నీచ స్థితిలో ఉన్నప్పుడు స్తంభించిపోతాయి అన్నీను. అంటే ఏంటంటే నేను తొందరగా పనిచేద్దాం అనుకున్నప్పుడు ఏంటంటే ఏదో ఒక అడ్డం వస్తూ ఉంటుంది అనమాట. అడ్డం వచ్చేప్పటికీ మనం పనులు చేయలేము. సో ఇలాంటివన్నీ కొంచెం స్తంభిస్తే అది కూడా ఏంటంటే మన చుట్టుపక్కల వాళ్ళు కూడా మంచి వాళ్ళు కూడా మనకి చేరరు. సడన్ గా ఏంటంటే వాళ్ళేమో ఏదో ఒక కోరుతారు అనుకో, మనకి హెల్ప్ కోరుతారు అనుకుందాము, వాళ్ళు మంచి వాళ్ళే కదా మనం చేస్తూ ఉంటాం హెల్ప్, కానీ అది కూడా మనకి సక్సెస్ అవ్వదన్నమాట ఇలాంటి పరిస్థితి, ఎస్పెషల్లీ ప్లానెటరీ పొజిషన్స్ ఉన్నప్పుడు. సో అలాగే మనం చూసామంటే లాసెస్, ఏదైనా మనం క్రయ విక్రయాలు చేసినప్పుడు కూడా లాసెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. సో వీళ్ళు కూడా పరిహారం చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓం గురువే నమః అని కంటిన్యూస్గా చాంట్ చేయాలి. ఏ గురువుకైనా చేయొచ్చు మనం. అంటే గురువారం పూజ చెప్తున్నాను. ఏ గురువుకైనా పూజ చేయడం అనేది మంచిది. అలాగే గురువారం నవగ్రహాల చుట్టూ తిరగడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. అండ్ మనం ఇంకోటి కూడా చెప్పుకోవాలి, ఇందులో ఈ రాశిలో ఉన్న వాళ్ళ పిల్లలకి బాగుంటుంది. అంటే ఏంటి, చదువు విషయంలో అంటే వీళ్ళు చాలా బాగా చేస్తారు, ఎందుకంటే వెరీ ఇంటెలిజెంట్ పీపుల్. అలాగే ఏంటంటే వాళ్ళకి చదువు అంటే కూడా మక్కువ చూపిస్తారు. స్టూడెంట్స్ విషయానికి వస్తే కనుక వాళ్ళకి బాగానే ఉంటుంది, కొంతవరకు వాళ్ళు అనుకున్నది సాధిస్తారు. అలాగే ఏంటంటే వాళ్ళు రాసిన ఎగ్జామ్స్లో కూడా సక్సెస్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇది కూడా ఏంటంటే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది. తప్పక ఈ పరిహారాలు ఇంక్లూడింగ్ నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేస్తే చాలా చాలా మంచిది. అండ్ ఆల్సో మనం చూసామంటే నీచ స్థితి 5వ ఇంట్లో ఉంటుంది. సో ఒక్కొక్కసారి ఏంటంటే లోన్స్ తీసుకోవాల్సిన ఒక తరుణం అనేది వస్తుంది, ఎస్పెషలీ బిజినెస్ పీపుల్కి. అంటే లోన్స్ తీసుకోకుండా బిజినెస్ ఈ కాలంలో జరగట్లేదు. సో లోన్స్ తీసుకోవాల్సిన, పెద్ద లోన్స్ తీసుకోవాల్సిన, అంటే డబ్బు అందుబాటులోకి రాదు. అంటే ఏంటంటే ఒక్కొక్కసారి డబ్బు ఉంటుంది, ఒక్కొక్కసారి ఉండకపోవచ్చు. ఖర్చు అనేది కంటిన్యూస్గా అవుతూనే ఉంటుంది, నీళ్ళలా ఖర్చు అవుతుంది అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈయన సెకండ్ లార్డ్, ఫైనాన్షియల్ దానికి చెప్పుకోవాలి, అలాగే కుటుంబ పరంగా కూడా చెప్పుకోవాలి. అలాగే ఏంటంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు, నేను ఇందాక చెప్పినట్టు కొంత ఎడబాటు, మిస్అండర్స్టాండింగ్, అంటే ఏంటి అడ్జస్ట్మెంట్ ఇష్యూస్ అనేవి తప్పక వీళ్ళకి వస్తాయి అన్నమాట. సో అందులో కూడా అందరితోనూ కొంచెం జాగ్రత్తగా ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ ఇందాక చెప్పినట్టు చూసుకోవడం మంచిది. అదేంటంటే కోర్టుకి ఎక్కకుండా చూసుకోవడం ఇంకా మంచిదన్నమాట. డబ్బు దగ్గర ఏంటి రాబడి ఉంటుంది, బట్ పోబడి కూడా ఎక్కువే ఉందన్నమాట. సో అన్నిట్లోనూ జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఏంటంటే పరిహారాలు చేసుకుంటూ ఉండాలి. నిత్యం చేయడం అనేది చాలా మంచిది చేసుకుని, అలాగే వృద్ధాశ్రమంకి వెళ్ళి దానం ఇవ్వడం, అన్నదానం ఇవ్వడం చాలా చాలా మంచిదన్నమాట. అలాగే ఏంటంటే మనకి మార్స్కి, కుజుడికి జపం చేయించుకోవడం కానీ, అలాగే దానం ఇవ్వడం కానీ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్.